ఉదయం మురాలి సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ హీరో అయితే ఒక ఇంట్రోవర్ట్ ఉంటాడు. స్కూల్లో ఒక లవ్ స్టోరీ, కాలేజీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇంకా తను లవ్ స్టోరీలో వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట. తను లవ్ చేయడం తప్ప తను ప్రపోజ్ చేయడం, తన ఫీలింగ్స్ని హీరోయిన్కి చెప్పడం ఏమీ ఉండవు. ఇంట్రోవర్ట్లా ఉంటాడు. అసలు ఆ క్యారెక్టర్ని అట్లా ఎందుకు రాసినా కూడా డైరెక్ట్గా తెలవాలి. ఇంకా ఆ సినిమా చూసినంతసేపు, ఆ క్యారెక్టర్లో చూసినంతసేపు అయితే బోరింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకా మూవీలో ఏదైనా హైలైట్ ఉందంటే ఆ మూవీ క్యాస్టింగ్లో తమన్ కానీ, ఇంకా ఫహద్ ఫాసిల్, ఆ కార్డు లాయర్, ఇంకా ప్రీతి ముకుందన్, వీళ్ళ క్యారెక్టర్స్ కొంచెం పర్లేదు, బోరింగ్ కొట్టవు. కాకపోతే ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్స్ రాసిన సీన్స్ కానీ, మధ్యలో వచ్చే ఆ ఇంటర్వెల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది ఒక సీన్. ఇంకా ప్రీతి ముకుందన్తో ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్లో, అంతే. ఆ ఒక్క సీన్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అయితే ఇంకా బోర్ ఉంటుంది అది. అసలు మూవీలో అయితే అంత స్టోరీ అయితే ఇలా రొటీన్ స్టోరీనే, ఎప్పుడో 2015-16లో వచ్చిన స్టోరీస్ లాగా ఉంటుంది. అసలు ఆ స్టోరీలో అంత సెకండ్ హాఫ్ మొత్తం సగం లాగినే ఉంటుంది. ఆ స్టోరీలో అసలు ఈ క్యారెక్టర్స్ని ఇంత ఇన్వాల్వ్ కూడా ఉండదు. ఆ ఫహద్ ఫాసిల్ ఇంకా ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఫహద్ ఫాసిల్తోని అంత పెద్ద యాక్టర్ని పెట్టుకొని కూడా పెద్దగా ఏం మూవీలో ఎంత ఇంపాక్ట్ కూడా లేదు. ఇంకా సాంగ్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే యావరేజ్ అనమాట. సాంగ్స్ అయితే వినొచ్చు, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా తమరన్న డబ్బింగ్ కూడా తెలుగులో తమరన్న చెప్పుంటే బాగుండే అనిపించింది. కానీ పర్లేదు. నిహారిక, ఈ చిన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అంతా బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే రొటీన్ స్టోరీ, ఎప్పుడు చూసే స్టోరీ లాగానే ఉంటుంది. అది టీనేజ్ లవ్ స్టోరీ అండ్ కాలేజ్ లవ్ స్టోరీ. ఇంకా కాలేజ్ తర్వాత ఇంకా మొత్తం పాస్ట్ని ప్రజెంట్కి తీసుకొచ్చి చూపిస్తున్నట్టు ఉంటుంది. యావరేజ్ అనే చెప్పొచ్చు. మూవీ అయితే చూడకూడదా అని చెప్తే, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అయితే టికెట్ పైసలు బొక్కనే చెప్పొచ్చు. ఏదో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసి బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా మూవీ రేటింగ్ విషయానికి వస్తే నేనైతే 2.5 అవుట్ ఆఫ్ 5కి ఇచ్చేస్తా. ఇంతకు మించి అయితే ఈ మూవీలో ఏం లేదు. కానీ ఏ మూవీ లేదు చూడడానికి, ఖాళీగా ఉన్నాం అనుకున్నప్పుడు మాత్రం చూడొచ్చు. యావరేజ్ అంటే బిలో యావరేజ్ కొంచెం. ఇంకా